నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ సంబంధించి మనకి డబ్బులు అనేవి అయితే విడుదల చేయబోతుందండి. గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆసరా పెన్షన్ సంబంధించి గాను మనకి అయితే డబ్బులు అనేవి అయితే అందించేవన్నమాట. అయితే ఈ యొక్క ప్రభుత్వం ఆసరా పెన్షన్ కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి మనకి ఈ యొక్క పెన్షన్ పంపిణీ అయితే చేయబోతుందండి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ కూడా మనకి ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది కదా. ఈ యొక్క 4016 అలాగే 6016 రూపాయల చొప్పున అందించబోతుందండి. సో దీనివల్ల ప్రతి ఒక్క పెన్షన్దారికి కూడా లబ్ధి చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట. అయితే దీనికి సంబంధించి గాను నిధులు ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై చాలామందికి అయితే సందేశం అయితే ఉందండి. ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ యొక్క పెన్షన్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఈ యొక్క పెన్షన్ సంబంధించిన నిధులు అనేవి చూసుకుంటే మనకు త్వరలో అయితే విడుదల కాబోతున్నాయండి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే జనవరిలో మనకి పంచాయతీ ఎలక్షన్స్ అయితే రానున్నాయన్నమాట. ఆ లోపే మనకి ఎన్నికలు ఏవైతే హామీలు ఇచ్చాయో అవన్నీ కూడా అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసినట్లుగా తెలుస్తుందండి. సో మనకి గత ప్రభుత్వంలో అంటే మనకి ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ పెంచి అందించడం అయితే జరుగుతుందన్నమాట. సో దీనివల్ల ప్రతి ఒక్క పెన్షన్దారికి లబ్ధి చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట. అయితే ఇందులో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించిన నిధులు కూడా మనకి త్వరలో విడుదల కాబోతున్నాయండి. అలాగే అనేక పథకాలు కూడా ఇచ్చారనమాట. ఎలాగంటే మనకి రైతు భరోసా పథకం సంబంధించి కూడా మనకి ఆ యొక్క పథకాలకు సంబంధించిన నిధులు కూడా విడుదల చేసే అవకాశం ఉందండి. సో ఇవన్నీ పథకాలకు సంబంధించి కూడా మనకి ఈ యొక్క నిధులు అనేవి అయితే మనకి ఈ యొక్క నెలలో కానీ లేదా వచ్చే నెలలో కానీ విడుదల చేసే అవకాశం ఉందండి. దీనిపై కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రణాళికలు రూపొందిస్తుందన్నమాట. సో ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే ఈ యొక్క పెన్షన్ సంబంధించి డబ్బులు జమ చేసే అవకాశం ఉందండి. దీనిపై కూడా మనకు త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు దీనిపై అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటేనే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. ధన్యవాదములు. జై హింద్.